కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మన ప్రశాంత్ అమ్మ గారు కొన్ని మాటలు మాట్లాడాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లించుకుంటున్నాను. వేదికను అలంకరించిన దైవజనులకు కూడా నేను ప్రభుపేట వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, యేసురత్న గారికి, అలాగే చిన్నబాబు పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరలా మీ అందరిని ఇలా కలుసుకోవడము చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికి కూడా సంతోషంగా ఉందని అనుకుంటున్నాను. ఎంతమంది సంతోషిస్తున్నారు? చాలా సంతోషం. ఎందుకని మాట అడిగానంటే, మధ్యాహ్నం మేము సంతోషించలేదు. చాలా మంది వస్తారని ఎదురు చూసాము, కానీ కొంతమందే వచ్చారు. ఎక్కువ మంది వచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు చాలా ప్రాంతాల నుంచి మరి దైవజనులందరూ కూడా తమ పనులు మానుకొని మీకోసం ఎంతో ఎప్పటి నుంచో తెలుసా, ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడిక గురించి ఈ రోజు ఇది అయిపోతే నెక్స్ట్ మంత్ గురించి రేపటి నుంచే ఆలోచిస్తారు పాస్టర్ గారు వాళ్ళు. ఎక్కడ కండక్ట్ చేయాలి, ఎవరు వాక్యం చెప్పాలి, స్త్రీల కూడికలు ఎవరు వాక్యం చెప్పాలి అనని ప్రార్థన చేస్తారు. దాని గురించి డిస్కషన్ కూడా చేస్తారు. అంత శ్రమపడి మేము వస్తున్నాం కనుక మీరు కూడా అంతే శ్రమ అనుకోకుండా, మీ ఊర్లోనే కదా, మేమైతే వేరే ఊరు నుంచి రావాలి. మీరు మీ ఊర్లోనే పెట్టినప్పుడు మీరు కూడా అదే ఆసక్తితో వస్తే ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది. ఇట్లాంటి ప్రార్థనా కూడికలు మన సంఘ క్షేమం కోసం, మన కుటుంబ క్షేమం కోసం మనం ఇంకా చాలా పెట్టుకోవచ్చు. ఒక చిన్న వాక్యం చదువుకొని నేను ఒక 2 నిమిషాలు ఎక్కువసేపు మాట్లాడను. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. ఫస్ట్ లైన్ ఒకటి చదవండి చాలు. 49వ అధ్యాయము 20వ వచనము మొదటి లైన్ ఒకటి చదవన్నాం చాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర జీవము కలిగిన దేవా, మీకు వందనాలు నాయన. ఈ రాత్రి వేళ నాయన ఇప్పటి వరకు మీ దాసులు నిలబెట్టుకొని కూడినాను. మా అందరితో మీరు మాట్లాడినారు. చదవని వాక్యాన్ని బట్టి వందనాలు. నన్ను మరుపరచండి తండ్రి. నీకు స్తోత్రం. మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఆమేన్. ఒక చిన్న ప్రార్థనే, చిన్న వాక్యమే. ఆషేరు నొద్ద ఏముందంట? శ్రేష్టమైన ఆహారం ఉంది. ఆషేరు అనే మాటకు అర్థం ఏంటంటే భాగ్యవంతుడు, అదృష్టవంతుడు, ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం. ఎందుకని ఆయనకు ఆ పేరు పెట్టబడిందంటే, అతని తల్లి అతను పుట్టినప్పుడు నన్ను జనులందరూ కూడా భాగ్యవంతురాలు అంటారు అని లేయా ఆషేరుకి ఆ పేరు పెట్టిందంట. మరి దేవుని బిడ్డలమైన మనము దేవునిలో పుట్టిన తర్వాత, బాప్తిస్వం ద్వారా లేదా సంఘంలో చేర్చబడిన తర్వాత మనందరము కూడా భాగ్యవంతులమే. ఎందుకని మనం భాగ్యవంతులం అంటే, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. చదవన్నమ్మా. చాలండి. ఎవరంట? ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? మనల్ని దేవుడు రక్షించినట్లుగా మనల్ని పోలిన వారు ఎవ్వరు కూడా లేరంట. అంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తన సొంత కుమారుని ఇవ్వడానికి కూడా వెనుతీయకుండా ఆయన మన కోసం ఆయన అనుగ్రహించున్నాడు. అంత గొప్ప రక్షణను, శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు మనకి. ఆహారం, ఏం శ్రేష్టమైన ఆహారం ఉంది మనకి? నిన్న సాయంత్రం నుంచి వింటున్నారుగా, దైవజనులు నిలబెట్టుకుని దేవుడు ఎంతో గొప్ప మాటలను పలికించున్నాడు. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నాతో మాట్లాడాడు అని? అందరం ఒకసారి దేవుని స్తోత్రం పిలుచుకుందాం. హల్లెలూయా. దేవుడు ఒక ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసుకుని ఉన్నాడంటే దాని ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కనుక వాటిని మనం మిస్ అవ్వకూడదు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ, మా మ్యారేజ్ అయిన తర్వాత 2021లో ఫస్ట్ నేను ఒక చిన్న ప్రసంగం చేసింది మీ చర్చ్లోనే. ఎంతమందికి గుర్తుంది? డిసెంబర్ 23, 2021లో. ఆ రోజు మార్నింగ్ ఏమో అగ్రహారంలో పాస్టర్స్ మీటింగ్ జరిగింది. ఈవినింగ్ మీకు ఇక్కడ సెమీ క్రిస్మస్ జరిగితే, పెళ్ళైన తర్వాత ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చాము.
అసలు ఈ ప్రాంతానికి రావడం మీ చర్చ్కే వచ్చాం. ఫస్ట్ అనిల్ పాస్టర్ గారు వాళ్ళ చర్చ్కి వెళ్ళాం, తర్వాత సెమీ క్రిస్మస్ కోసం ఇక్కడికే వచ్చాం. ఇక్కడ దేవుని వాక్యాన్ని బోధించి ఉన్నాం. అలాగే ఇంకొక విషయం, సంఘ క్షేమాభివృద్ధి కూడికలు జరుగుతుండగా మొట్టమొదటిగా మార్చ్ 3వ తారీఖున లాస్ట్ ఇయర్ మీ సంఘంలోనే స్త్రీల కూడికలు స్టార్ట్ అయ్యాయి. మన కోసం స్త్రీల మీటింగ్లు అనేది స్టార్ట్ అయింది మీ సంఘంలోనే. దేవుడు ఎంత భాగ్యాన్ని, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మీ కుటుంబాలకి, మీ సంఘానికి ఇచ్చిన్నాడు. మొట్టమొదటిగా మీ సంఘంలోనే ఏదైనా స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు కూడా అంతే ఆసక్తితో దేవుని సన్నిధిలో సాగిపోతే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహిస్తాడు. కనుక శ్రేష్టమైన ఆహారము మన ఆశీర్వ యొద్ద ఉందంట. అలాగే అతనికి ఉన్న భాగ్యం ఏంటంటే, మనకి ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు, మనల్ని పోలిన వారు ఎవ్వరూ లేరు. గనక మనం కూడా మన కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన మనకు దాచి ఉంచిన మేలుని, భాగ్యాన్ని పొందుకుందాము. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి మాటలు మాట్లాడి బలపరిచినటువంటి అమ్మగారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను.